శారదా రామా భూదేవి తోడుండవమ్మ మొక్కిది ఆకాశవేణి మాకు మోక్షమివ్వవమ్మో నిన్ను తలసుకుంటే ఓ భూదేవత మా తల మీద కలిగి ఉండవేమి శరణు శరణు మాయమ్మ రాణి అంబావి రాణి గంగా భవాని శరణ చూడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ గంగవక్క చూడారమ్మ గాలి వెగ్గానా ఓను బంధు ముఖ్యాల పేరు ఒల్లందు వెరియా భాగందు వెరియా గంగ నిన్ను కొలిసేటి గరుడవ్వారమ్మా ఘనమైన మధ్యవాడ గరుడు కాటామా కొల్ల కాటామా విష్ణు పాదాల చెంత పుట్టేరే గంగా ఈశ్వరుని తలయందు చేరే గంగమ్మ దేవి మాయమ్మ భగీరథుడు గొలవంగా బయలెల్లినావు ప్రపంచమంతటా పారి ఉన్నావు గంగా చేరి ఉన్నావే అన్నా జల్లెల్లు కూడి దారి నడవంగా తోవ నడవంగా అల్లి బిల్లి అల్లు కూనే అల్లా నేరల్లు పుల్ల మావిల్లు పెద్ద చెరువు గట్ట మీద పెంజరుడా మోత పెద్ద బాగా వల్లి కొండ వచ్చండా ఓడే చూసన్నా ఓడు నడపి చెరువు గట్ట మీద నాగుల్లా మోత నడిపి బాబా వల్లి కొండ వచ్చన్నా ఓడే చూసన్నా ఓడే ఇద్దరక్క జల్లల్లా ఒక్కూరికిచ్చి ఒక్కడే మాయన్న వచ్చన్న ఓడే చూసన్న ఓడు సాలొందానాలే సాగిరమ్మ ఉల్లములోని సల్లా భండవాలు ఎన్న భండవాలు కట్టా మీది రెండు కలియాబా చెట్లు గాలి వచ్చి తూలి వచ్చి కొమ్మాలల్లాడే రెమ్మాలల్లాడే మేలు మేలాయే గంగా మేలాయేనమ్మా మేలుగల్ల యములవాడ పాలాయే గంగా బలమాయేనమ్మా గంగని గుజరడియాకు గడియాగమ్మా వేసేది గంగ తలకులు పోసేది గంగ గంగలేని జగం కడియ కూడా ఉండలేదైనా దానవ మానవచ్చ రాజుల ప్రాణకోటికి గంగే ఆధారమమ్మా దేవిని తలసి గద్దేసి మొక్కి విఘ్నేశ్వరుని కనుకలే
మర్యాద ఎట్లా ఉన్నది భూమికి తొలసూరు పచ్చని గరికేరు తల్లికి తొలసూరు తాయ వెంకటేశుడేనా అదిగా నాధిపతి మర్యాదన్నా తెల్లారబోదు పొద్దుకపోదు కొండమునే కదంతముతో రప్పు బచ్చయును మెండగా అమావాస్యను రోజులు గచ్చలు మెల్లన సూపులు మందహాసముల్ తండ్రిగా కూర్చ రూపమున కోరిన వారలకెల్లా నొచ్చవై చప్పటి గుండముల ఓఘనా దీపా నీకు ప్రొక్కలా మర్యాద మరి ఇట్లా ఉండగా మరి పూర్వకాలం నాడు కృతాయుగం త్రేతాయుగంతో భారయుగం ఇది కల్లది కలియుగమైన అలనాటి ఆ దేవతల కష్ట సుఖాలే ఇలనాటి నరమానవులు కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నది ఆ దేవతల మర్యాద మరి ఎట్లున్నదమ్మా సోనియా పోతాలింగల్లా అడుల్లో ఉన్న నా తీపొట్టాయి అసమ్మ పోసమ్మ నీకే దండామా మా విల్ల మైసమ్మ నీకే దండామా అమ్మ హలి వేరు మంగ నీకే దండామా కథలకు ఎల్లాయ స్వామి తోతల ఏడు కొండాల మీద వెంకటేశుడా అమ్మ హలివేరు మంగ నీకే దండామా అమ్మ హలివేరు మంగ నీకే దండామా అరే సావట్ల కూకున్నా సన్నయ్య బాబోది మండల వేలినా ఓ వికరేశుడా
మాకు పదమై రావయ్యా ఆట ఆటకు మాకు అద్దల ఉండవు నిన్ను తెలిసేటి నారాయణ నిరందు మేలుకో నా సాయి మల్లన్న అక్క మంకాలి నీకే దండమా అడవిల్ల అడవిల్ల మంకాలి నీకే దండమా అన్నా భయ్యన్న మాకే ఉన్నాడా ఇన్నుట ఇద్దరు మున్ని కంకర పొల్లమ్మ ఇన్నుట ఇద్దరు పత్తి కంకర పొల్లమ్మ అన్నుట నలుగురు నాదై కుల బలగమా కులవే శృంగారము కులవే బంగారము కులము మాట కుటికల వట్టిరా సముద్రం అంతా మోకల్ల వట్టిరా ఎక్కడున్నావో చెల్ల మల్లయ్య పాట పాటకు మాకు పదమై రావయ్యా ఆట ఆటకు మాకు అద్దల ఉండవు నేర్వాని కథ చెప్పాలేమయ్యా నేర్పిన మా గురువుకు 10,000 దండమా ఇక మమ్ముల కన్నా తల్లిదండ్రి రాజులకు రోమా రోమాన మేము రుణపడి ఉన్నాము రుణమెట్ల తీరును చెన్న మల్లయ్యా హిడుకో దగ్గర మరియమి గల్లాది ఉరంగల్ల జిల్లమ్మ తడవై మండలము ములుగు తాలూకా చిలకల గట్టమ్మని చిన్ని వేడారు ఉత్తల గట్టమ్మని ఆది వేడారమా ఈ పురుగుల్లా సీరలు ఓ మాత ఎలతాముల్లా రవికెల సమ్మక్క పోయా రాజులా బిడ్డవానమ్మ కొండ పైన నిలపిరి మాజరణి కట్టు ఓతుల వాడ నా కన్న కోమారా కట్టు ఓతుల వాడ నా పెద్ద కోమారా మంత్రాకాడ మ్యాన మావకు దండామా హరకాల కిందారా నీవే ఉండాలి దండము 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 నారాయణ ఏ దండమే కోదండ రామా మరి పూర్వకాలం నాటి దేవదేవతల మర్యాద ఎల్లన్నా తెల్లారు పోదు పొద్దుకపోదు కథశాస్త్రం మర్యాద మరి ఎట్టులున్నాని పుట్టల ఉట్టిండు నందుడు నందుడు గన్న కొడుకు అయ్యాద్రి గన్న కొడుకు ఎట్టం భోజ గన్న కొడుకు గట్టం భోజ గన్న కొడుకు ఆవుల్ల గంగురాజు కొడుకైనా వలరాజు భార్య వల్ల మహాదేవి గర్భవాసం అందుగురుడో అలనాడు 5 అటువంటి కనుకనేమి పాండవులు ఇలనాడు 5 గొల్లరాజులా ఇలా వాళ్ళు పుట్టినారా గొల్లరాజులమ్మ రాజవేల వట్టిరి గొల్లరాజులైనా దేశమేలుతున్నారు రామన్న రామా పొద్దున చూస్తే పట్టణము పట్టలంగడేమో చూస్తే పట్టణము మల్లెలంగడైనా దాము కోటాలు రాముల గడియారం కాశీదాకా కల్లాలు కన్నా 360 రాజ్యములు ఢిల్లీ దాకా చేరీలు ఢిల్లీలో తీయ స్తంభములు అటువంటి 5 గొల్లరాజులైనా పెద్దవాడు ఏమో శ్రీమ
శ్రీమతి రాజు రెండవ వాడేమో పెద్దిరాజు మూడవ వాడేమో నల్లనూకరాజు నాలుగో వాడేమో తెల్లనూకరాజు చిన్నవాడు శ్రీమెంటి కడియాల చిలకల పోరు రాజు అమ్మా ఆ గొల్లరాజులైనా దైవమా మరి శ్రీమతి రాజు భార్య సీతా కళ్యాణి పెద్దిరాజు భార్య అమ్మవారు పెద్దమాదేవి నల్లనూక రాజు భార్య నల్లనాచమ్మ తెల్లనూక రాజు భార్య తెల్లనాచమ్మ చిలకల పోరు రాజు భార్య అడవిల శ్రీదేవి గురుడు ఐదుగురు కొల్లలు రాజమేలుతున్నారా అలనాడు అటువంటి ఐదుగురు పంచపాండవులు పడమారి ఇలనాడు ఐదుగురు గొల్లరాజులు అవతారం ఎత్తిరి మరి ధర్మరాజు వంశంలో అటువంటి శ్రీమతి రాజు పుట్టిండు భీముని అంశంలో పెద్దరాజు పుట్టిండు అర్జుని అంశంలో నకుల అటువంటి కనుకనేమి ఆ నలనూక రాజు పుట్టిండు మరి నకులి అంశం లోపల అటువంటి కనుక చిన్నవాడు మరి అటువంటి శ్రీమంటి కడియాల చిలకల పోలు రాజు నూకరాజు వంశంలో అటువంటి కనుకనేమి సిలికల పోలు రాజు పుట్టిండు ఇట్లా ఐదుగురు అటువంటి కనుకనేమి నకల సాదేవుల మధ్య లోపల అలనాడు ఐదుగురు గొల్లరాజులు పంచపాండవులు అయినరు ఐదుగురు తోడ అటువంటి కనుకనేమి పంచాలి అటువంటి ద్రౌపదమ్మ పాపం పారుకం కావడానికి అటువంటి అడవిలో కొమరమ్మ జన్మం ఎత్తిందట మరి అటువంటి కనుక ఐదుగురు గొల్లరాజులు ఎప్పుడైతే రాజమేలుతున్నారో పెద్దవాడికి సంతానం ఉన్నది రెండవ వాడికి సంతానం లేదు అందరికన్నా చిన్న వాళ్ళకు ముగ్గురికి సంతానం అయిందట మరి అటువంటి అలా రెండవ వాడు పెద్దరాజైన పెద్దరాజు పెద్దమ్మకు సంతానం లేక వాయగురులు పెద్దరాజు పెద్దమ్మ ఏమంట ఉన్నారు రాజమేలుతున్నారు ఆవుల మందకాడ గోవుల మందకాడ నల్లనూక రాజు తెల్లనూక రాజు శ్రీమెండి కడియాల చిలకల పోరు రాజు ఆవులగా వస్తున్నారు మరి అటువంటి కనుకనేమి ఈడికో దగ్గర మరి వాగుల ఉసుక కన్నా ఎంకం ఉన్నది కానీ ఎర్రగొల్ల ఆవుల మందకు ఎంకం లేదా చిలకలు అటువంటి ఆవులగా వస్తున్నాడు అటువంటి చిలకల పోలు రాజు ఇంత విలువ రాజమేలుతుండగా కళ్యాణ మేళల్ల పెద్దమ్మ సంటి పిల్లగాళ్ళ చూస్తూ ఉన్నది పచ్చి బాలంతలు చూస్తూ ఉన్నది డబ్బు ఎవరి బాలు ధనం ఎవరి బాలు ఈ సొమ్ములు ఎవరి బాలు దేవుడు అమ్మాని పిల్లవ ఆడి పిల్ల లేదు నాయనాని పిల్ల మొగ చిన్న బాలుడు లేకపాయే రాజా పెద్దిరాజు కనికిరేవి గోల మందలు కనికిరేవి రాజ కనికిరేమి రాజ కచ్చిరి వేలంగా ఇప్పుడే కనికిరేమి పెద్దిరాజు వచ్చే సమయం లోపల ఇప్పుడు కాసేపు అయితే నా నాదుడు వస్తాడు నాదుని కనికిరేమి నేను ఏదన్నా అడుగుతా లేకపోతే కనుక నా ప్రాణం పోయిన పర్వాలేదు సంతానం కోరుకోవాలి మేడల దేవి ఎప్పుడైతే పెద్దమదేవి కలియాడు మేడలో ఉండని రాదు బరకలు చేసి గనుడే పెద్ది రాజా కంకడు మిసాల బిరుదైన గొల్లరాజు కంకడు మిసాల ఘనుడు పెద్ది రాదు 12 అయినది తాలిమ్మ గంటలు ఇచ్చిండ్రు మరి కలియాడు మేడల పోయి మధ్యాహ్న భోజనం చేస్తారని అటువంటి ఆ శ్రీమతి రాజు పెద్ది రాజు అయినా కలియాడు మేడల్లా దారి కూడా పట్టినారు దాని కూడా పట్టినారు పెద్దిరాజు గొడ్డల పూజాన్ని పెట్టుకున్నాడు పిడికల మీసాల బిరుదైన గొల్లోడు కంకెల మీసాల గనుడు పెద్ది రాజే కలియేడు వేడలకు చేరవచ్చన
వస్తవులను రాజ కచేరు మరికలు చేసి వస్తూ వచ్చిన నాదుని వేడుకుంట ఎదురుకుంట మంగళార్తి నీడల్ల మలుపుకుంటానన్నది పెద్దమ్మ గాతల్ని పెద్దమ్మ దేవి చెంబుతోటి ముదుకము చేత మంగళార్తి ఐవార్తి కైవార్తి పంచమంగళార్తి పట్టుకున్నది వేడుకుంట వెదురుకుంటానని పెద్దమ్మ మళ్ళీ చెట్ల కిందికి వెళ్ళి తెచ్చండి వాళ్ళతోటి కాళ్ళు గడగా పట్టరా పెద్దమాదేవి నాదా పెద్దిరాజా కచేరు మించి వచ్చిన నాదుని రాగానే ఒక మాట అంటే బాధపడుతుండవచ్చు కష్టపెడుతుండవచ్చు పెద్దమాదేవి కనుక వెళ్ళాలి పేరుండ కల్లాన కచ్చర చేసిన బచ్చాలు సేవెల్ల గరియలైనా ప్రాణేశ్వర నేను వంటశాలకు పోయి వంటలు చేసేంత సమయం లోపల వేయి గోళాల నీళ్లు సల్నీళ్లు ఉన్నాయినా సానం అయ్యారు నీవు పెద్దరాజుకి ఎప్పుడైంది చెప్పిందో కప్పెర్ల నీళ్లు తాగుతున్నాయి దండాల దోతలు అని చెప్పింది పెద్దమాదేవి వంటశాలలో పోయి అల్లార పేరుడ కల్లార కచ్చర చేసిన బచ్చాలు సేవెల్ల కరియలు మంచి పువ్వు వేసి తోమింది ఒక బంగారు గిన్నెలో అన్నం పెట్టుకొచ్చింది ఓ పెద్దిరాజా వచ్చింది మరి అన్నం తినమని 5 ఏళ్ల కమలంతోటి అన్నం తినమని అన్నదాట చాలా ఉల్ల తడిపిడి తారమాడిండు ఒల్లారు దాకా ఊరంచు బట్టలు కట్టిండు ఒల్లారినాక బంగారు పాకసెల్లలు కట్టుకున్నాడు పెద్దమదేవి ముచ్చాల కట్లపీట వేసింది కట్లపీట మీద కూర్చున్నాడు బంగారు పల్లెరు లోపల అన్నం పెట్టుకొచ్చింది నాదా అన్నం తినమన్నప్పుడు తోటి ఇక అన్నాలు తింటా ఉండు పెద్దయ్యో అన్నం తినబట్టే నిన్న మొన్న నేను కలిగాడు మెడలకు వచ్చే వరకల్లా బామా నీ ముఖం 7 బద్దాలు క్రాంతులు కొట్టేది ఇలా నీ ముఖం తిన్నపోయింది మోవాలు ఉంగినాయి చెంపిన వల్లోన తెలివితాలు తప్పినవు నిన్ను ఎవ్వరు ఏమన్నారమ్మా ఓ బామా వాడు కొట్టనాయి చిన్న పోయినాదే పెద్దమ్మా బామా ఎందుకని చిన్న పోయినావు బామా నాదా ఓ పెద్దిరాజా వాడు కొట్టలేదు పగవాడు కొట్టలేడు దుండు దుసమాని ఎవరు ఏమనలేదయ్యో మనసు లోపల కోరిక కలిగిందయ్యా పెద్దయ్యో సంకల పిల్లల దూసుని సంపూర్ణపడ్డది పెద్ద మహాదేవి పచ్చి బాలంతల దూసుని నా కడుపుల కాయలేదు పండు లేదు ఎన్ని రోజులు ఉండాలి నేను అమ్మాయి పిలువ ఆడి పిల్ల లేదు నాయనాని పిలువ మగ చిన్న బాలుడు లేడు మూత్రం కొడి ఆడ కొడుకు లేడు బలగమెత్త బాడ బిడ్డలు లేరు మనకు ఎవరు బాలు నాదా లేదు నీకు ఎంత డబ్బు ఉంది ఎంత ధనం ఉందని ఎవరు అడగబోరయ్యా పుట్టిన కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరు అనేది నా కడుపు సెలవైతున్నదయ్యో
నాగబల్ల ద్రవ్యం నింపుకొని కాశీ తుంగభద్ర గోదావరి యశవంటి తిరుపతి తీరంగము యాత్రలన్నీ తిరుగుదాము ఏ దేవుడన్నా వరమిస్తుండొచ్చు నాదా ఇప్పుడే 7 బండ్ల నాగద్రవ్యం నింపుకొని వెళ్ళిపోదాం పదా అల్లంత లోపల గొల్ల పెద్ద రాజు ఏమంట ఉన్నాడు మామా పెద్ద మాదేవి నీ వన్న మాటలు నిజము ఎండి రాదు మన ఎంట బంగారం రాదు ఇవాళ బంగారం రాదు ధనం రాదు ద్రవ్యం రాదు ఇవాళ వ్యవసాయం చేస్తే ఎట్లెళ్ళి వచ్చినాయని ఎవరు అడిగారు ఒట్లెన్ని వంటితే అండి అడుగుతారమ్మా నీకు పెళ్ళయిందంటే ధనం ఎంత పెట్టిండ్రు బంగారం ఎంత పెట్టిండ్రు ఎండెంత పెట్టిండ్రు ఇవాళ నీకు సొమ్ములు సుమంతాలు ఎన్ని పెట్టిండ్రని ఎవరు అడగవారు నీ కడుపు లోపల పుట్టిన పిల్లలు కొడుకులు బిడ్డలు ఎందరని అడుగుతారే అమ్మో కొండ లోపల తోటి వాళ్లకు సంతానం అయింది మనకు సంతానం కాలేదంటావా బావా అరవలేదని శ్రీమద్దిరాజుకు చెప్పిండు అన్న నేను తీర్థయాత్ర తిరిగి వస్తా ఒక దేవుడు మెచ్చి వరమిచ్చునొచ్చు పల దేవుడు మెచ్చి ఫలమిచ్చునొచ్చు సదా సంబశివుడు మెచ్చి సంతాన ప్రాయసం ఇచ్చునొచ్చు నాయన్న నాకు సెలవులు పెట్టమని శ్రీమద్దిరాజు దగ్గర సెలవులు తీసుకున్నాడు గొల్ల పెద్ద రాజు